తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 13వ తేదీ నుండి 25వ తేదీ వరకు వీరవాసరం మండలం నందమూరి గరివిలో వేయించేసి ఉన్న శ్రీ రామ భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద నిర్వహించే శ్రీ హనుమద్ వ్రత 59వ వార్షిక మహోత్సవాల పోస్టర్లను భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి హనుమద్ వ్రత మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు పాల్గొన్నారు. వీరవాసరం మండలం నందమూరు గరువు గ్రామంలో వేయించేస్తున్న శ్రీ రామభక్త ఆంజనేయ స్వామివారి ఉత్సవాలు ఈ నెల 13వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఎంతో వైభవంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులకు వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఈ కమిటీ వారు ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సంవత్సరం 13వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఎంతో వైభవంగా ఉత్సవాలు చేస్తారు. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. దాని అన్నిటికీ కూడా భక్తులు అందరూ కూడా హాజరు కావాలని, ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని, ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిరి సంపదలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. సమాజంలో దివ్యాంగుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ఉండి మండల మేజిస్ట్రేట్ నాగార్జున అన్నారు. మంగళవారం ఉండి భవితా కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల హెచ్ఎం శేషయ్య అధ్యక్షత వహించారు. నాగార్జున మాట్లాడుతూ దివ్యాంగులకు సాధారణ పాఠశాల విద్యార్థులతో కలిస్తే మంచి ఫలితం వస్తుందన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీఓ ఎస్ రవీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి వివరించారు. గ్రామ సర్పంచ్ కమతం సౌజన్య మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ఓపిక సహనం చూపించాలన్నారు. విజేతలకు ఉండి లయన్స్ క్లబ్ ఆర్థిక సహాయంతో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కునుకు రమాదేవి, కమతం బెనర్జీ, కునుకు శ్రీనివాస్, అడబాల వరప్రసాద్, లయన్స్ ప్రతినిధులు సత్తి బ్రహ్మారెడ్డి, డాక్టర్ గాదిరాజు రంగరాజు, కన్నగంటి రూత్కళ, రుద్రరాజు నర్సరాజు, ఎంఈఓ వినాయక, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మన నాగబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు గొట్టుముక్కల రాము, కాగిత మహంకాళి, గాదిరాజు వెంకటేశ్వరరాజు, పెనుమ సరంగ ప్రసాదరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, డాక్టర్ రమ్యదీప్తి, భవిత ఉపాధ్యాయులు మధుసూదన్, తబిత, నాగలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి శ్రీరామచంద్రమూర్తి మనవరాలు నోషణి పేర భోజనాలు ఏర్పాట్లు చేశారు. చాలా మంచి ప్రోగ్రాం అండి ఇది. ఎందుకంటే వీళ్ళు దివ్యాంగులు అని చెప్పని వాళ్ళల్లో ఏదైనా కొంత న్యూనతా భావం ఉంటే, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే అవన్నీ పోగొట్టడానికి ఇట్లాంటి ఈ భవిత స్కూల్స్ అనేది పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. వారు కూడా మిగతా విద్యార్థులతో కలిసిపోయి వారిలో ఉన్న ఏదో చిన్నపాటి లోపాలను కూడా మర్చిపోయి వాళ్ళు చక్కగా వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. విధంగా వేరులో ఉన్న కొన్ని ప్రతిభల్ని గుర్తించి ఇప్పటి నుంచే ఈ బాల్య దశ నుంచే కూడా వాళ్ళని ఆ ప్రతిభల్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళని తయారు చేస్తే భవిష్యత్తులో వారు వాళ్ళ సొంత కాళ్ళ మీద స్వయం వృద్ధితో జీవించడానికి అనేది మనం అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాము. ఈ విభిన్న ప్రతిభావంతుల్లో ఎన్నో అంతర్గతంగా అంతర్లీనంగా వారిలో ఎన్నో శక్తులు ఉంటాయి. ఇతర మన తోటి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మరి వాటిని తట్టి లేపి వారికి సరైన మార్గం చూపెట్టాలి, చేయూతను అందించాలి. ఈ సందర్భంగా అందరినీ మరి వారికి చేయూతను అందించాల్సిందిగా కోరుతున్నాను. మరి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా వారి జీవితాల్లో మంచి ఉన్నత స్థితిలోకి రావాలని, విభిన్న రంగాల్లో ప్రతిభ చూపెట్టాలని, వారిని భగవంతుడు ఆశీర్వదించాలని, వారికి ఆయురారోగ్యాల్ని మరి ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు అంతర్జాతీయ దినోత్సవ జరుపుకుంటున్న పిల్లలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దివ్యాంగులకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాగే మరి దివ్యాంగుల స్కూల్ నడిపించిన కమిటీ వారు వాళ్ళని చాలా ప్రోత్సహించి మరి వాళ్ళని ఇంత క్రమంగా చేస్తున్నందుకు విద్యా కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దినోత్సవం జరుగుతూ ఉంటుంది. వీళ్ళని మనందరూ కూడా సమాజంలో ఒక విషయం గుర్తు చేస్తున్నాను. వీళ్ళని వికలాంగులు అనే పదం తీసేశారండి. ఎవరో కూడా పొరపాటును కూడా మన నోటి నుండి వికలాంగులు అనే పదం వాడకూడదు, అది నిషేధం అయింది. వీళ్ళని చక్కగా సాగుతున్న ముందుగా తల్లిదండ్రులకు
అదేవిధంగా ఈ ఉపాధ్యాయులకు ఈ భవితా కేంద్రంలో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చాలామంది పుట్టినరోజులు అవి చేసుకుంటూ ఉంటారు. ఎక్కడో 10 మంది మంచివాళ్ళ మధ్య చేసుకునే కన్నా ఇటువంటి విద్యావంతుల మధ్య చేసుకుంటాం చాలా ఆనందంగా ఉంటుందని ఒక మా మానవత కార్యకర్త ఒక ఆయన చేశారు. అదేవిధంగా నేను కూడా మొన్న ఈ మధ్యలో మా మోడీ గారి పిలుపు మేరకు వీళ్ళ మధ్యలోనే వచ్చిన కార్యక్రమం చేశాను. నాకైతే 10 మంది ఎవరికో పెట్టి కన్నా ఇటువంటి వాళ్ళకి పెట్టడం నాకు చాలా ఆనందం కలిగింది. దివ్యాంగుల పిల్లల్ని చూసినప్పుడు మరి వాళ్ళు ఆటపాటల్లో కానీ అన్నింటిలో కూడా చాలా యాక్టివ్గా చాలా చురుగ్గా ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళని చూసినప్పుడు నేను ఆ గోడగాడి నుంచి చూస్తూ ఉంటాను. వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు అది వాళ్ళకి ఒకవేళ ఏదైనా లోపం ఉంటే ఉండొచ్చు, కానీ తెలివి విషయంలో వాళ్ళంత తెలివైన వాళ్ళు మామూలు పిల్లలు కూడా ఉండరు. అంత తెలివితేటలతో మరి ఈరోజు దివ్యాంగుల పిల్లలు ఉంటారు. తరపు నుంచి ఎప్పుడు కూడా మేము ముందుంటామని, వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మమ్మల్ని కూడా సంప్రదించాలని, వారికి ఏదైనా చేయడానికి అన్ని విధాలా సహకరిస్తామని నేను మనం చేసుకుంటున్నాను. హెచ్పీ గ్యాస్ వినియోగదారులకు మరింత చేరువై ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్పీ గ్యాస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పి శ్రీనివాస్ చెప్పారు. మంగళవారం ఆకివీడు సిద్దాపురం రోడ్లోని నూతనంగా ఏర్పాటు చేసిన ఓం జేఎన్టీ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ కంబంపాటి వల్లి శివరామలక్ష్మి, మేనేజింగ్ పార్ట్నర్ కంబంపాటి త్రినాథ కృష్ణమూర్తిని అభినందించారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు కొత్త గ్యాస్ కనెక్షన్లు అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఏరియా సేల్స్ మేనేజర్ వెంకటేశ్వర్లు, పీసీ, విజయ థియేటర్ అధినేత ముదునీరి శ్రీహర్రాజు, బొబ్బిలి బంగారయ్య, పడాల శ్రీనివాసరెడ్డి, హరితో పాటు పెద్ద ఎత్తున లబ్దిదారులు పాల్గొన్నారు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా అందేలాగా చేయటం ఈ మా ఎఫర్ట్స్. ఈ విధంగా మేము కస్టమర్కి దగ్గరగా అయ్యేటట్టు అన్నీ ఏర్పరుస్తున్నాం. దట్ ఈస్ ద మెయిన్ పాలసీ డైరెక్షన్. అట్లీస్ట్ టైమ్లీ సర్వీస్. ఇప్పటివరకు టైమ్లీ సర్వీస్ అనేది మనకి మీరు బుక్ చేసుకున్న 24 గంటల్లో మీకు రావాలి. అది మా ఎఫర్ట్, అండ్ మా ఎఫర్ట్ ఆ డైరెక్షన్లో వి విల్ వర్క్. ఆకివీడు ఆనాల చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు డిసెంబర్ 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త ఉండూరి వెంకట్రావు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు నేరెళ్ల రామకృష్ణ, సాంఘిక న్యాయవేదిక జిల్లా కన్వీనర్ డివి రమణమూర్తి, మోరా జ్యోతిరెడ్డిలు చెప్పారు. మంగళవారం దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ సర్పంచ్ మన్నే పోతురాజు, జడ్డార్ యూసీసీ మెంబర్ వాడపల్లి మోహన్లు మాట్లాడుతూ దేవస్థానం నిర్మాణం జరిగాక మొదటి షష్ఠి మహోత్సవం కావడంతో శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం, తెప్పోత్సవం, స్వామివారి గ్రామోత్సవం, స్వామివారికి విశేష కావిడి ఉత్సవంతో పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మోరా శ్రీనివాసరెడ్డి, ఆలయ ప్రధానార్చకులు రామకృష్ణ, మోటుపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆకివీడి గ్రామంలో పురాతనం కొన్ని వందల సంవత్సరాల నుంచి వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఇటీవల కాలంలో భక్తుల యొక్క కృషితోటి, కమిటీ కృషితోటి, గ్రామస్తుల యొక్క కృషితోటి అంగరంగ వైభవంగా దీన్ని తయారు చేసి పునఃప్రతిష్ఠ చేసి ఇవాళ భక్తులకి దర్శనం ఇచ్చే భాగ్యం కలిగించిన కమిటీ వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, మరి ప్రజలంతా కమిటీ వారు కూడా ఒకే మాట మీద ఐక్యతతో ఉండి ఈ కమిటీని దినదినాభివృద్ధి చేసి ఆ భగవంతుని ఆశీస్సులు ప్రాంత ప్రజలందరికీ కూడా కలగజేయాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దేశంలో పళని తర్వాత ఈ ఆకివీడు స్థానంలో ఈ పళని స్వామి రెండో స్వామి వెలిసినట్లుగా ఈ దేవాలయం ఉంది. ఇది ఈ కృషి కేవలం ఈ మారా శ్రీనివాసరెడ్డి అండ్ నేరల రామకృష్ణ వగైరాలు ఈ ముందుకొచ్చి ఈ మా సోదరుడు మోటుపల్లి కృష్ణ గారు వీళ్ళందరూ కూడా తర్వాత శ్రమదానంతో ఈ దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. చాలా సంతోషదాయకం. ఈ రోజున మా గ్రామ పెద్దలు సుండూరు వెంకటరావు గారు సుమారు 12 లక్షల రూపాయలతో అద్దాల మండపం శైన మందిరం ఆయన ఆధ్వర్యంలో ఆయన ముఖ్యదాతగా నిర్మించడం జరిగింది. అలాగే రేపు జరిగే 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరిగే షష్ఠి ఉత్సవాలని భక్తులందరూ కూడా స్వామిని దర్శించి వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. చుట్టుపక్కల ఉన్న దాతలందరూ కూడా ఈ గుడి నిర్మాణానికి సహకరించినందుకు దాతలందరూ కూడా ధన్యవాదాలు
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా విశేషం ఏంటి అంటే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణం అయిన సందర్భంగా షష్ఠికి మొదటి సంవత్సరం అవడం, మరి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ కూడా ఒకరోజు జరిగేది కార్యక్రమం, అలాంటిది ఇప్పుడు 5 రోజుల కార్యక్రమం జరుగుతుంది. మరి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు పిలిచినా పలికే దైవం, ఆర్తితో పిలిస్తే వెంటనే పలికే దైవం. నేనున్నాను అని చెప్పేసి మహానుభావుడు ఎంతటి కష్టాన్నైనా తీరుస్తాడు. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులే నిదర్శనం. గ్రామదేవత అయినటువంటి పెద్దిన్నవారి దేవస్థాన ప్రాంగణంలో షష్ఠి రోజు మధ్యాహ్నం అంటే 7వ తేదీ మధ్యాహ్నం అక్కడ భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అన్నప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం మన ఈ గుడికి 1 లక్ష రూపాయల విలువ గల ఉత్సవ విగ్రహాలు ఇచ్చినటువంటి మన ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరావు గారికి మా ఆలయ కమిటీ తరఫున అలాగే గ్రామం తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే రేపు జరగబోయే ఈ షష్ఠి ఉత్సవాలకే మరి అందరూ కూడా కమిటీ అందరూ కూడా ఒకే మాట మీద ఉండి మరి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మరి జాతర చూసి వాళ్ళకందరూ కూడా మరి సౌకర్యం నిర్మించుకుంటూ అలాగే దర్శనం అంతా కూడా ఇచ్చి మరి ఎదరకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ తీసుకుంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం బదిర పాఠశాల స్థాపించడం ద్వారా ఎంతో మంది మూగ చెముడు బాలులు వెలుగులోకి వస్తున్నారని భీమవరం శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాల ప్రిన్సిపల్ పుణ్యవతి అన్నారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలలో విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో చెరుకోడ రంగసాయి, పీఈటీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల దినోత్సవం సందర్భంగా రంగసాయి గారు ఆట పోటీలు పెట్టారు. 3 పిల్లలు ప్రైజులు కూడా ఇస్తారు. డిసెంబర్ 3న విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా నిన్న 2వ తారీఖున మా స్కూల్లో దివ్యాంగులందరికీ కూడా ఆటల పోటీలు నిర్వహించారు రంగసాయి గారు ఆధ్వర్యంలో. దానికోసం దాతల సహకారంతో ఈరోజు 3వ తారీఖున వచ్చి పిల్లలకి బహుమతి ప్రదానం చేస్తున్నారు. ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి పిల్లల్లో చైతన్యం కలిగించడానికి అని చెప్పి ఈ ఆటల పోటీలు నిర్వహించారు. వారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. క్రీస్తు సూచించిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి. యూపీఏ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకల్లో భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. పెదమీరం అరుణోదయ మనోవికాస కేంద్రంలో చెన్నంశెట్టి శ్రీనివాస్ సహకారంతో క్రీడా సామాగ్రి ఏర్పాటు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం. ఈ నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఆకువీల్లో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు. భీమవరం బీవీ రాజు ఫౌండేషన్, విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణలు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.